సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ను ప్రజలు చిత్తుగా ఓడించడానికి సిద్ధమయ్యారని సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ అన్నారు. సీతాఫల్ మండి డివిజన్లోని ఆదం సంతోష్ పాదయాత్రను చేపట్టారు. సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన యాత్ర టీఆర్ఎస్ క్వార్టర్స్ బీదల బస్తీ ఇందిరానగర్ కాలనీ వరకు కొనసాగింది. ఆదం సంతోష్ ఇంటింటికి వెళ్లి ప్రజలకు పలకరిస్తూ ఉంటే ఈసారి స్థానికుడైన ఆదం సంతోష్ని గెలిపించి తీర్తామని స్థానికులు హామీ ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదం సంతోష్ మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్లోని బీఆర్ఎస్ పాలనను చూసి విసిగెత్తారని, కాంగ్రెస్ వస్తేనే పేదలకు అండగా ఉంటుందని ప్రజలు మనస్ఫూర్తిగా చెప్తున్నారని అన్నారు. ఈసారి ఎమ్మెల్యే పద్మారావును ప్రజలు చిత్తుగా ఓడించడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. పద్మారావును గద్దె దించే వరకు నిద్రపోనని ప్రజలు శపథం చేస్తున్నారని అన్నారు. స్థానికుడైన తనకు ఎమ్మెల్యేగా గెలిపించి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని చేపూరి కృష్ణకుమార్ గౌడ్, షకీల్ ఖాన్, వహీదుద్దీన్, విద్యా, వివేక్, రాజేశ్వర్, సందీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి స్థానికులు దాకా బయట అవసరం లేదు కదా, కాబట్టి నాకు పక్కకెళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు ప్రభుత్వం మారబోతుంది. బీఆర్ఎస్ కోర్టు వేస్తే వేస్ట్ అవుతుంది, అది బీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదవాళ్ళకు అందరికీ లాభం జరుగుతుంది. నేను అడిగేది, నీ కంటికి నా పేద ప్రజలు కనిపించలేదా? 120 రోజుల తర్వాత మరియు నీకు ఇష్టం లేకుండా నీ అధిష్టానం చెప్తే నువ్వు వచ్చినావు అంటే నువ్వు ఈ పేద ప్రజల్ని పట్టించుకునే దాఖలా లేదు. కాబట్టి నువ్వు ఇంకా సెలవు తీసుకో. ఈ పేద ప్రజలకు ఈ స్థానికుడైనటువంటి నేను అవసరము, ఈ సికింద్రాబాద్ అవసరం. నిన్ను గద్దెదించేంత వరకు కూడా నిద్రపోరి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా. నేను సికింద్రాబాద్ ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా మీ బిడ్డగా